అందరికీ నమస్కారం. పతివ్రత పరవన్నం వండితే తెల్లార్లు కూర్చుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని చెప్పి ఊదినా కూడా చల్లారలేదంట. అలా ఉంది మన రోజా వ్యవహారం. ఈమె ఇంత యాక్టింగ్ చేస్తా ఉంటే ఈమెకి తోడుగా ఈశ్వర్ గారు స్టూడియోలో కూర్చుని ఇంకా ఈమెకి మించిన యాక్టింగ్ వాడు చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో భాస్కర్ అవార్డు నేనే కొట్టేయాలని చెప్పని వాడి పెర్ఫార్మెన్స్ వాడు ఇచ్చేసుకుంటూ ఉన్నాడు. ఈమె పెర్ఫార్మెన్స్ ఈమె ఇచ్చేస్తూ ఉంది. వీళ్ళిద్దరికీ తెలియజేసేది ఏంటంటే, మీకు భాస్కర్ అవార్డు రానే రాదు. అది జైలు రెడ్డి ఎప్పుడో కొట్టేశాడు. మీ ఇద్దరికన్నా మహానటుడు జైలు రెడ్డి కాబట్టి ఆ భాస్కర్ అవార్డు జైలు రెడ్డికి ఇచ్చేయటం జరిగింది. మీరు ఎంత కొట్టుకున్నా ఉపయోగం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే విషయానికి వస్తే ఈమె స్టూడియోలో కూర్చుని అంటే యాక్టింగ్ ఎంత చేసింది అనేది సినిమాలను మించిపోయి యాక్టింగ్ చేసింది అనమాట. మహానటి సావిత్రి గారు ఏదో సినిమాలో ఒక కంట్లో నుంచి 2 చుక్కలు కారాలి అంటే అలా చేసిందంట. ఈమె మేకప్ పోకుండా మీ కంట్లో నుంచి నీళ్లు రావాలని చెప్పినట్టున్నారు. ఈశ్వర్ గారు చెప్పాడో లేదో ఎదురున్నటువంటి కెమెరామెన్ చెప్పాడో ఎవరు చెప్పాడో తెలియదు, కానీ మేకప్ ఎంత కూడా కరక్కోకుండా కళ్ళమ్మ నీళ్లు రావడం అనేది మామూలు యాక్టింగ్ కాదు, సూపర్ యాక్టింగ్ అంటే మీది. అంత యాక్టింగ్ చేసినా కూడా పాపం ఆ సాక్షి ఛానల్లోనే, అదే సాక్షి ఛానల్లో కామెంట్లు దగ్గర 2000 కామెంట్లు దాకా వచ్చినట్టున్నాయి. ఆ 2000 కామెంట్లలో ఈమెకి 2 కామెంట్లు కూడా పాజిటివ్ గా రాలేదు. అది అసలు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే దానికి అదే నిదర్శనం. వేరే ఛానల్లో డిబేట్ లో కూర్చుంటే పాజిటివ్ గా రాలేదు అంటే ఓహో వీళ్ళ ఛానల్ కాదు కాబట్టి రాలేదేమో అనుకోవచ్చు. వీళ్ళ ఛానల్లో వీళ్ళ పార్టీకి నిరంతరం సపోర్ట్ చేసేటువంటి ఛానల్లో జైలు రెడ్డి ఛానల్లో యాక్చీ ఛానల్లోనే వీళ్ళకి 2000 కామెంట్లు వస్తే 2 కామెంట్లు కూడా రోజాకి పాజిటివ్ గా రాలేదంటే ఇవి నీచ చరిత్ర గురించి, గతంలో ఇవి బిహేవ్ చేసినటువంటి విధానం గురించి ప్రజలు గమనించారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇకపోతే ఈ ఊరపంది శాపనార్థాలు పెడతా ఉంది. నాతో పెట్టుకుంటే నన్ను అంటే ఇలా నాశనం అవుతారో అలా నాశనం అవుతారని చెప్పని. నిన్ను అన్నందుకు నాశనం అయిపోవటానికి నువ్వేమన్నా సతీ సావిత్రివా? బ్లూ ఫిలిం లో యాక్టింగ్ చేసి స్టేజ్ షోలు చేసి పనికి మాలిన యాక్టింగ్లు చేసినటువంటి బూతు ఆంటీవి నువ్వు. నిన్నంటే ఎవరు ఏం నాశనం అవుతారో, ఎవరికి ఏమీ కాదు, ఎవరు నాశనం అవరో. నిన్ను అనకపోతే ఏమన్నా అవుతారేమో, ఎందుకంటే అలాంటి నీచమైన చరిత్ర. సినిమాల్లో యాక్టింగ్ చేసినప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్లు అన్ని కూడా డీగ్రేడ్ క్యారెక్టర్లే. ఓకే, అది సినిమా పరంగా చూసుకునేవో లేదో డబ్బులకో చేసావు అనుకోవచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతైనా నువ్వు హుందాగా వ్యవహరించావంటే నువ్వు ఏ రోజు హుందాగా వ్యవహరించాల. అసెంబ్లీలో నాలుకలు ఇలా బయటికి పెట్టి నీచంగా, అలాగే నన్ను రేప్ చేస్తారని అనవచ్చు, లేదా ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు బూతు మాటలు మాట్లాడవచ్చు. ఎన్ని రకాలుగా చూసినా కూడా నువ్వు ఏ రోజు కూడా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించరా. ఒక స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణాలు నీకు ఏ విధంగా కూడా లేనే లేవు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సినిమాల్లో నుంచి కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా నువ్వు హుందాగా వ్యవహరించలేదు. నిన్ను అనకపోతే ఎవరికైనా ఏమన్నా అవుద్ది, కానీ నిన్నంటే తప్పే లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని మా అమ్మని తిట్టారో, మా నాన్న తిట్టారో, మా చెల్లిని తిట్టారని చెప్పి హేళన చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నీ దాకా వచ్చే వరకు బాధగా ఉందా? నీ దాకా వచ్చింది కూడా ఏంటి? నువ్వు చేసినటువంటి పనుల్ని నాయకులు విమర్శించారు, దాన్ని అది కూడా అనకూడదు నన్ను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కార్లతో పోల్చి, పవన్ కళ్యాణ్ గారు కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తున్నాడని చెప్పాను అన్నప్పుడు ఊరపంది ఇకిలించినట్టు ఇకిలించావు. అప్పుడు కనీసం ఆడవాళ్ళని అనొద్దు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చెప్పావా? ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని విమర్శించినప్పుడు అప్పుడు అలాగే బురదలో డొల్లే పందిలాగా నవ్వావు, ఇకిలించావు. అప్పుడైనా కనీసం చెప్పావా ఆడవాళ్ళని తీసుకురావద్దని? అప్పుడు అనలా. లోకేష్ గారి భార్యని విమర్శించినప్పుడు అప్పుడైనా చెప్పావా? ఊరపంది నవ్వినట్టు నవ్వావు. కాబట్టి నువ్వు సానుభూతి మాటలు, సానుభూతి కబుర్లు ఇప్పుడు చెబితే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు కూడా నీ ఒళ్ళు కొవ్వేమన్నా తగ్గిందా అంటే గాల్లో గెలిచినటువంటి గాలి నా కొడుకులు అని మాట్లాడావు మొన్న ఒక రోజు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ. నిన్నగాక మొన్న నీ నియోజకవర్గ ఎమ్మెల్యేని రాష్ట్ర ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించి తీరాలి. అలా కాకుండా గాల్లో గెలిచారు గాలి నా కొడుకులని కొవ్వెక్కిన మాటలో నీ నియోజకవర్గ ఎమ్మెల్యేని మగాళ్ళని పట్టుకుని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు ఎంత కొవ్వెక్కింది అని చెప్పి అనేదానికి నిదర్శనం ఇదే అనమాట. నీ కొవ్వు తగ్గించే రోజు దగ్గరలోనే ఉంది. నీ కొవ్వు తగ్గిటానికి నీకు రూపాయి ఖర్చు లేకోకుండా ప్రభుత్వ సొమ్ముతోనే జైల్లో పెట్టి పూర్తిగా నీ కొవ్వు తగ్గిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు సానుభూతి కబుర్లు, సానుభూతి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలే ఎందుకు, నీ నగర నియోజకవర్గ ప్రజలే నమ్మరు. ఎందుకంటే నువ్వు కొవ్వెక్కి గతంలో మాట్లాడినటువంటి మాటలు
రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. దానికి నిదర్శనం అంటే నీ నగర నియోజకవర్గ ప్రజలే నమ్మట్లేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే మీ సాక్షి ఛానల్లో 2000 కామెంట్లు వస్తే దానిలో 2 కామెంట్లు కూడా నీకు పాజిటివ్గా రాలేదు అంటే నీ నీచమైన చరిత్ర ఏంటి, నిన్ను ప్రజలు నమ్మట్లేదు అనే దానికి నిదర్శనం అనమాట. నీ డ్రామాలో, నీ అన్న డ్రామాలో, మీ యాక్చి టీవీ డ్రామాలో, అందులో అసలు అబ్బో ఆ ఈశ్వర్ గాడి పెర్ఫార్మెన్స్ నిజంగా ఏదైనా భాస్కర్ అవార్డు లేదా ఇంకొక మొగ్గలో అవార్డులు ఏమన్నా ఉంటే మాత్రం ఆడికి ఒకటి ఇవ్వాల్సిందే గ్యారంటీగా. ఆడు పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రజలను నమ్మీటాకి అనమాట. అంటే జగన్ ఇంకా మంచోడు అని చెప్పి నమ్మీటాకి చూస్తున్నాడు. కుదిరితే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ యాక్చి ఛానల్ని ఈశ్వర్ గాడికి ఇచ్చేయాలని చెప్పేది నాది ఇంకొక విజ్ఞప్తి అనమాట. మీ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపరు. రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్.